సెప్టెంబర్ 8 తారీఖు నుండి సెప్టెంబర్ 21 వరకు కూడా పితృపక్షం అనేది మొదలైంది. పితృపక్షంలో మనందరం కూడా మన పితృదేవతలు అంటే చనిపోయిన వారు తాతలై ఉండొచ్చు. కొంతమందికి తండ్రులు చనిపోతారు. కొంతమంది తాత చనిపోయి ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా పైలోకాలలో ఎవరైనా ఆగిపోయి ఉన్నా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు రావడం కోసం ఈ పితృపక్షంలో వాళ్ళందరినీ ఆ లోకాల నుండి ఇంకా స్వర్గంలోకి గాని, పైలోకాలకు గాని పంపించడానికి, వాళ్ళ పయాన్ని సాగనింపడానికి మనము ఏవైనా పూర్వంలో కర్మలు చేయకపోవటం వల్ల వాళ్ళు ఆగిపోట్లయినట్లయితే గనక, వాళ్ళని ముందుకు పంపించడానికి, పైలోకాలకు పంపించడానికి వాళ్ళందరికీ కూడా మనము పితృపక్షంలో గనక తర్పణాలు గాని, లేకపోతే పిండ ప్రదానాలు గాని చేసినట్లయితే, అవి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి స్థలాల్లో చేసినట్లయితే ఇంకా చాలా ప్రభావం జరుగుతుంటుంది. అండ్ సామాన్యంగా పితృపక్షంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు బియ్యం ఇస్తా ఉంటారు. బియ్యం గాని, కూరగాయలు అన్నీ కలిపి ఇస్తుంటారు. సో, పితృపక్షంలో ఇవ్వటం చేత ఏమవుతుంది అంటే, ఈ పితృపక్షంలో పితరులందరూ కూడా తాతలు, తండ్రులు అందరూ కూడా పితరులందరూ కూడా భూమి మీదకొస్తారు. మన దగ్గరకొస్తారు. అంటే మనమేమైనా వాళ్ళకి చేస్తామేమో అని కొంత ఆశతో ఉంటారనమాట. వాళ్ళందరికీ మనము కొంతమంది అన్నదానాలు చేస్తా ఉంటారు. అన్నదానం చేయటం గానీ, లేదంటే బ్రాహ్మణులకు వాళ్ళ పేరు మీద దానం చేయటం గానీ, లేకపోతే ఇంట్లో లంచ్ పెట్టుకోవడం గానీ, వాళ్ళకి నైవేద్యం పెట్టుకోవడం గానీ, ఇటువంటి చేయటం వల్ల వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి చాలా బాగా అందుతాయి. అండ్ ఈ బ్లెస్సింగ్స్ కొంత కొన్ని కర్మలు చేయకపోవడం వల్ల పితరులకి ఏమవుతుంటుంది అంటే వాళ్ళలో వాళ్ళు ఆగిపోయినప్పుడు కింద వాళ్ళ యొక్క వంశీకులకు రుణాలనేటువంటివి కలుగుతా ఉంటాయి. అంటే డెబ్ట్స్ అంటే అప్పులు తెలియని అప్పులు జరుగుతా ఉంటాయి. అప్పుల సుడిగుండం క్రియేట్ అవుతుంటాం అనమాట. అదే కాకుండా పితృదోషం ద మెయిన్ కాన్సెప్ట్ పితృదోషం. పితృదోషం అనేది కలుగుతుంటది. ఈ కర్మలు చేయకపోవడం వల్ల. సో, ఎప్పుడైతే ఈ పితృదోషాన్ని మనము ఆహ్, నివారణ జేసుకోవాలి. పితృదోషాన్ని నివారణ చేసుకోవడానికి